తిరుపతి శ్రీ ప్రజ్ఞ స్టడీ సర్కిల్ ఈరోజు మనం ఆన్లైన్ షెడ్యూల్ ఒకసారి చూద్దాము. దీంట్లో భాగంగా మనం డిఎస్సి ఎస్జిటి కౌటిల్య మెంటర్షిప్ బ్యాచ్ ఒకసారి మనం చూసేద్దాము. ఇందులో ముఖ్యమైన విషయం అన్ని పరీక్ష పేపర్లను కూడా మనం పీడిఎఫ్ రూపంలో అప్లోడ్ చేస్తున్నాం. ఇది ఇందులో చాలా ముఖ్యమైనది. ఈ పేపర్ని మీరు డౌన్లోడ్ చేసి కూడా ఎగ్జామ్స్ అనేవి రాసుకోవచ్చు. ఇప్పుడు కంటెంట్ ఒకసారి చూద్దాం. ఈ కంటెంట్లో చూడండి ఏమేమి పెట్టున్నాము. సెల్ఫ్ కేస్ స్టడీ, తర్వాత ఈ మన ఇన్స్టిట్యూట్ గురించి, ఈ కోర్సు గురించి విషయాలు, తర్వాత నోట్స్, సక్సెస్ స్టోరీస్, ఇవి చూడండి మీకు చాలా మోటివేట్గా ఉంటుంది. తర్వాత వీడియో క్లాసెస్ పెట్టున్నాం అన్నింటికి సంబంధించి. తర్వాత పేపర్స్, ప్రీవియస్ పేపర్స్, డైలీ కరెంట్ అఫైర్స్ ఇయర్ వైజ్ పెట్టున్నాం చూడండి. తర్వాత కరెంట్ అఫైర్స్, అకాడమిక్ బుక్స్ అనేది పెట్టున్నాము. ఇప్పుడు మనం ఇవి చూస్తే ఇక్కడ చూడండి ఎన్ని వారాలు జరుపుకున్నాము. అలా చూస్తే 9వ వారంలో అయితే మనం ఇక్కడ ఉన్నాం. ఈరోజు మనం ఏం చదవాలి? సైకాలజీకి సంబంధించి మనం ఇక్కడ చదవాల్సి ఉంటుంది. దేనికి సంబంధించి సైకాలజీలో అభ్యసనము, తరువాత స్మృతి విస్మృతి గురించి అయితే చదవాలి. దీనికి సంబంధించిన పీడిఎఫ్ నోట్స్ ఇది. ఈ పీడిఎఫ్ నోట్స్ని మీరు చాలా చక్కగా డౌన్లోడ్ చేసి ఎగ్జామ్ అనేది మీరు రాసుకోవచ్చు. ఇంకొక డౌట్ ఏంటంటే, ఇప్పుడు చాలామంది స్టూడెంట్ అడిగేది, ఇప్పుడు మనకు నెక్స్ట్ రాబోయేది ఏముంటుంది అంటే టెట్ ఉంటుందా లేక డిఎస్సి ఉంటుందా అని డౌట్. మేమేం చెప్తున్నామంటే, దీంట్లో టెట్ వచ్చినా డిఎస్సి వచ్చినా మీరు రెడీగా ఉన్నారా అది ఆలోచించండి. మీరు రెడీగా ఉన్నారా? సిలబస్ అనేది ఎంతవరకు మీరు చదువుకున్నారు, ఎంతవరకు మీరు రివిజన్ చేశారన్నది చాలా ముఖ్యమైన విషయం. మీరు సిద్ధంగా ఉన్నారా అన్నది ఇంకా చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే వీళ్ళు టెట్ నోటిఫికేషన్ ఇచ్చినా లేదా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చినా 45 రోజుల నుండి 50 రోజుల సమయం మాత్రమే ఇస్తారు. సో 45 నుంచి 50 రోజుల సమయం మాత్రమే ఉన్నప్పుడు మీరు ఎలా ఉంటారు? చాలా సఫర్ అవుతారు. ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు పుస్తకాలు ఎత్తుతారు. అయ్యో 45 రోజులు 50 రోజులు టైం ఉంది, మనం చదవగలమా, సిలబస్ కంప్లీట్ చేయగలమా, మనకు మార్క్ ఎక్కడ వస్తుంది, ఎలా వస్తుందని చాలామంది కూడా టెన్షన్ అయ్యి ఆ టెన్షన్లో చదివింది కూడా మర్చిపోతూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు మనకు ఉన్నది చాలా అనుకూలమైన సమయం, చాలా విలువైన సమయం. కాబట్టి ఈ సమయాన్ని చాలా చక్కగా ఉపయోగించుకోండి. ఇప్పుడు చదవండి. ఇప్పుడు చదివే వాళ్ళు ఉత్తములు. ఎందుకంటే టైం లైన్ ఒక్కసారిగా స్టార్ట్ అయిపోతుంది ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత. కానీ మీరు ఒక్క నిమిషం ముందు చదవడం ప్రారంభించినా మీ తర్వాత చాలా చదివే వాళ్ళకి అందరికీ కూడా మీరు ముందున్నట్లే, వాళ్ళందరూ కూడా మీ వెనుకబడిపోయినట్లే. కాబట్టి గుర్తుంచుకోండి, చదవండి, చదువుతూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.